మెగా ఫ్యామిలీ నుంచి మరో నట వారసుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? దీనికి అవుననే సమాధానం ఇండస్ట్రీలో చాలా బలంగా వినిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే అకిరా నందన్ ను అభిమానులు ముద్దుగా జూనియర్ పవన్ కళ్యాణ్ అని పిలుచుకుంటున్నారు. అకిరా నందన్ ఎంట్రీ కోసం ఇప్పటికే తెర వెనుక భారీగా కసరత్తులు జరుగుతున్నాయట. అయితే అకిరా ఎలాంటి కథతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు, ఏ దర్శకుడు, నిర్మాత అకిరా బాధ్యతలు తీసుకుంటారో అనేది మాత్రం పెద్ద సస్పెన్స్ గానే ఉంది. అయితే ఈ లిస్టులో ప్రధానంగా త్రివిక్రమ్, నాగవంశీల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అకిరా సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలనే దానిపై గట్టిగానే ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉండటంతో అందరి చూపు కూడా అకిరా వైపే ఉన్నాయి. అంతేకాక పవన్ మహా అయితే తాను పెండింగ్లో ఉంచిన సినిమాలను మాత్రమే పూర్తి చేస్తారు. ఎందుకంటే ప్రస్తుతం చేస్తున్న సినిమాలకి డేట్స్ను అడ్జస్ట్ చేయలేక ఇబ్బంది పడుతుండటంతో కొత్త సినిమాలకు కమిట్ అయ్యే ఉద్దేశంలో కూడా పవన్ లేరు. పైగా పవన్ ప్రస్తుతం చేస్తున్న 3 సినిమాలలో కూడా ఓజీ సినిమా మీదే ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో అందరూ అకిరా ఎంట్రీపై ఆసక్తిగా ఉన్నారు. ఇక అకిరా కూడా సినిమాల మీదే ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అకిరా నటనకు కావాల్సిన శిక్షణను సత్యానంద్ దగ్గర తీసుకున్నారని టాక్ నడుస్తోంది. అంతేకాక త్వరలో మార్షల్ ఆర్ట్స్, డాన్స్ కోసం కూడా ట్రైనింగ్ తీసుకోనున్నాడు. అకిరా సినీ బాధ్యతలను పవన్ తన సన్నిహితులకు అప్పగించారట. ఏది ఏమైనా అకిరా ఎంట్రీ మాత్రం పక్కా. అయితే అకిరాను ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి, ఏ దర్శకుడితో లాంచింగ్ జరుగుతుందనేది చూడాలి. అకిరా డెబ్యూ మూవీకి పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ రావడం ఖాయమంటున్నారు ఆయన ఫ్యాన్స్.